పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ బాలసదన్ చిల్డ్రన్ హోం నుంచి ఇద్దరు బాలికలు పరారీ కావడంతో కలకలం రేగింది. తెల్లవారుజామున గోడ పక్కన కుర్చీలు వేసుకుని కాంపౌండ్ వాల్ దూకి పారిపోయారు. కనిపించకుండా పోయిన వారు 9వ తరగతి చదువుతున్న 16 ఏళ్ల ఉమామహేశ్వరి, 4వ తరగతి చదువుతున్న 8 ఏళ్ల ఆకృతిగా గుర్తించారు. అయితే ఉమామహేశ్వరి కేవలం 3 రోజుల క్రితమే బాలసదన్ కు వచ్చినట్లు తెలుస్తోంది. రాత్రి వేళ బాలికలు కనిపించకపోవడంతో ఆందోళన చెందిన హాస్టల్ సూపరింటెండెంట్ వనిత పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనా స్థలాన్ని సందర్శించిన పోలీసులు పూర్తి వివరాలు సేకరించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈవినింగ్ నైట్ డ్యూటీ మేడము డ్యూటీ చేస్తున్న సమయంలో మార్నింగ్ 3 గంటలకి 3:06 నాకు కాల్ చేసింది. నేను మళ్ళీ ఫస్ట్ టైం కాల్ చేసినప్పుడు చూడలేదు. వెంటనే నేను 3 గంటల 6 నిమిషాలకి రిటర్న్ కాల్ చేసాను. ఏమైందిరా అని అడిగితే ఇద్దరు పిల్లలు లేరు మేడం, గోడ దగ్గర చైర్స్ వేసింది, పారిపోయినట్టు అనిపిస్తుంది మేడం అని చెప్పింది. వెంటనే నేను అదే ఫోన్ మాట్లాడుకుంటూ బయటకు వచ్చి ఆటోలో ఇక్కడికి వచ్చిన సార్. దాదాపు 4 అయింది సార్. వచ్చి ఒకసారి సీసీ కెమెరా అది చూసేసరికి పిల్లలు అవి కనిపించింది సార్. వాళ్ళు గోడ దగ్గరికి 2 బ్యాగులు తీసుకొని, పెద్ద పాప ఉమామహేశ్వరి 15 సంవత్సరాలు, చిన్న పాప ఆకృతిని 8 ఇయర్స్ ఉంటుంది, బ్యాగ్ తీసుకొని ఆ చైర్స్ మీద నుంచి గోడ అందకపోతే ఒక చైర్ నుంచి ఇంకొక చైర్ వేసుకొని పాపను తీసుకొని పారిపోయినట్లు మన సీసీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా దొరికింది. పిల్లలు ఎక్కడున్నా తొందరగా కలిపేయగలరని ఫోన్ వచ్చినాక మేడం నైట్ డ్యూటీ మేడంతో నేను మాట్లాడినాక వెంటనే నేను 3 గంటల 12 నిమిషాలకి ఎస్ఐ సార్ చంద్రకుమార్ సార్, సుల్తానాబాద్ ఎస్ఐ చంద్రకుమార్ సార్కి కాల్ చేసి ఇన్ఫార్మ్ చేసిన. సార్ అలర్ట్ చేసింది. ఈవినింగ్ నైట్ డ్యూటీ మేడము డ్యూటీ చేస్తున్న సమయంలో